2024 మే నెల 4వ తారీఖు నుండి 2024 జూన్ నెల 4వ తారీఖు వరకు గల ఈ నెల రోజుల కాలంలో ఇప్పుడు ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఈ ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ నిలబడినటువంటి రాజకీయ నాయకుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి 12 రాసుల వారీగా మనం పరిశీలిస్తే ఇక వృషభ రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ఫలితాలు 2024 మే 4వ తారీఖు నుండి 2024 జూన్ 4వ తారీఖు వరకు గల ఈ మాసంలో ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు మేషములో అనగా వ్యయములో సంచరించడం వల్ల వ్యతిరేక ఫలితాలకు అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన జన్మరాశిలో కూడా సంచరిస్తున్నాడు. అందువల్ల జన్మరాశిలో అనగా మేషరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. వ్యయములో వృషభ రాశిలో కూడా సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా వ్యయములోనూ జన్మరాశిలోనూ సంచరించేటువంటి ఈ రవి భగవానుడు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ భావంలో కుంభరాశిలోనే సంచరిస్తూ అతి కష్టాన్ని, అతి భారాన్ని, అధికంగా ఇబ్బందుల్ని కలిగించే వాతావరణంగా కనిపిస్తోంది. ఈ రకంగా ప్రతికూల ఫలితాలని శని కూడా వృషభ రాశి వారికి ఇస్తాడని చెప్పవచ్చు. ఇక కేతువు పంచమ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల వీరు అనుకున్నటువంటి పనులు నిర్వర్తించలేకపోవడం, వీరు ఆశించినటువంటి ఫలితాలు అందుకోలేకపోవడం, నిరాశను ఎదుర్కొనేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రవి, శని, కేతువులు ఈ 3 గ్రహాలు పూర్తిగా వ్యతిరేక ఫలితాలని, ప్రతికూల ఫలితాలని వృషభ రాశి వారికి అందిస్తున్నాయి. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు జూన్ మొదటి వారంలో లాభభావంలోనికి ఆయన మీనరాశిలో ఉండడం వల్ల వీరికి ధైర్యాన్ని, పోటీ ప్రపంచంలో విజయాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో గుర్తింపు కూడా వీరికి రావడానికి అవకాశం కనిపిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు లాభములోనూ వ్యయములోనూ జన్మరాశిలోనూ సంచరించడం వల్ల అనగా మీన, మేష, వృషభ రాశిలో సంచరించడం వల్ల వీరికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. వీరి ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపిస్తుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది. అలాగే సమాజంలో గుర్తింపు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో అనగా వృషభ రాశిలోనూ 50% శుభఫలితాలను అందిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి. అలాగే అనుకోనటువంటి శుభ ఫలితాలు రావడానికి, శుభవార్తలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా గురువు 50% శుభ ఫలితాలని, విజయాల్ని వీరికి అందిస్తున్నాడు వృషభ రాశి వారికి అని చెప్పవచ్చు. ఇక జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయములోనూ అలాగే జన్మరాశిలోనూ అనగా మేషములోనూ వృషభ రాశిలోనూ సంచరించడం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. రుణరోగ శత్రు విజయాలు కూడా వీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. రాహువు లాభభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ధైర్యాన్ని, విదేశీ సంబంధమైనటువంటి విజయాలను, రాజకీయ నాయకులకు అనుకోనటువంటి సుఫలితాలని అందించే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా వృషభ రాశి వారికి, ఈ రాజకీయ నాయకులకు, ముఖ్యంగా వృషభ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులకు ఎవరైతే ఈ ఎన్నికల్లో నిలబడ్డారో ఆ రాజకీయ నాయకులకు కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ 50 నుంచి 60% శుభ ఫలితాలని, విజయాల్ని ఇచ్చేటువంటి వాతావరణం వృషభ రాశి వారికి ఈ నెల రోజుల్లో కనిపిస్తుంది.